ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 7 తీర్మానాలకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఇక రాష్ట్ర విభజన ప్రక్రియ పట్ల అసెంబ్లీ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సమతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లుగా తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పొందుపరిచిన అన్ని ప్రతిపాదనలు, అప్పటి ప్రధాని పార్లమెంట్లో ఇచ్చిన హామీలను యథాతథంగా అమలు చేయాలని తీర్మానించింది. ఒకరు సీఎం, మరొకరు విపక్ష నేత. ఇద్దరి మధ్య సాధారణంగానే మాటల తోటాలు పేలుతుంటాయి. అలాంటిది ఎంతో కీలకమైన రాజధాని అంశంపై చర్చలో ఎవరైనా ఎందుకు తగ్గుతారు? ఏపీ అసెంబ్లీలో ఇవాళ అదే జరిగింది. ఈయన ఒకటంటే ఆయన మరొకటన్నాడు. ఇట్నుంచి కౌంటర్ ఇస్తే అట్నుంచి ధీటుగా ఎన్కౌంటర్. ఇద్దరు నేతల మధ్య సభలో సాగిన ఆసక్తికర వాదోపవాదాలు ఓసారి చూద్దాం. రాజధాని ఏర్పాటు మీద ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సందర్భంగా సభలో ఆసక్తికర చర్చ సాగింది. ఓవైపు బెజవాడ పరిసరాల్లో ఏర్పాటు నిర్ణయంపై కారణాలను వివరిస్తూనే మధ్యలో జగన్ మీద సెటైర్లు వేశారు చంద్రబాబు. ఏపీ క్యాపిటల్ ఏర్పాటు నుంచి గతంలో ఐటీ ఏర్పాటు వరకు ఇద్దరి మధ్య కౌంటర్ ఎన్కౌంటర్ నడిచింది. మీకు నిర్ణయాధికారం ఇస్తే ఇడుపులపైనే రాజధానిని చేస్తారంటూ సెటైర్ వేశారు బాబు. కాబట్టి మీకు అవకాశం ఉంటే మీరు ఇడుపులపైకే చేసేపోయేవాళ్ళేమో, మీకు అవకాశం లేదు. బాబు వ్యాఖ్యలపై ఇటు జగన్ అంతెత్తును లేచారు. అసలు ఐటీల ఏర్పాటు ఉద్దేశం ఏంటో మీకు తెలుసా అంటూ జగన్ చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఐటీ కాలేజ్ ఎలా వచ్చాయి అన్నది కూడా తెలియదు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న నిర్భాగ్యులకు మంచి చేయడం కోసం అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ గ్రామీణ పిల్లల కోసం తీసుకొచ్చారు. అది వచ్చేటివి గ్రామీణ ప్రాంతంలోనే వస్తాయి. దాంట్లో సీట్లు ఇచ్చేటివి కూడా మండలంలో మండలానికి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ మండలంలో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్లకు అక్కడే సీట్లు వచ్చే విధంగా దాన్ని రూపకల్పన చేశారు. మొట్టమొదటిగా అవి తెలుసుకొని తర్వాత మాట్లాడితే ఆనందంగా ఉంటుంది అధ్యక్ష. తన కౌంటర్ మీద జగన్ వేసిన ఎన్కౌంటర్ కు మళ్లీ తనదైన స్టైల్లో స్పందించారు చంద్రబాబు. తాతకు దగ్గులు నేర్పుతావా, ముందు పద్ధతులు తెలుసుకో అంటూ క్లాస్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాతకు దగ్గులు నేర్పిస్తున్నాడు అధ్యక్ష. ఐటీ పెట్టింది నేను పెట్టానయ్యా, మీ తండ్రి కాదు. రంగారెడ్డి జిల్లాలో నువ్వు నేర్చుకో, పాఠాలు చదువుకుంటే చాలా బాగుంటుంది. చేతులెత్తే లాభం లేదు, నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర తెలుసుకోవాలి. మొదటిసారి నువ్వు ఎమ్మెల్యే అయ్యారు, మీరు సంతోషం. నీకేదో ప్రతిపక్ష నాయకుడు అయ్యావు. సబ్జెక్టు నేర్చుకుంటే చాలా హోందాగా ఉంటుంది. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేకే బెజవాడను రాజధానిగా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని జగన్ చెప్పడంతో దాని మీద మరో పవర్ పంచ్ విసిరారు బాబు. నాకు తిరుపతి రాజధాని అయితే బాగుంటుందని అందుకున్నారు. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. ఓకే అధ్యక్ష, ఈ హౌస్ లో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊర్లో కావాలని రాజధాని ఉంది అధ్యక్ష. నాకు కూడా ఉంది అధ్యక్ష. తిరుపతిలో పెడితే రాజధాని. ముందు విపక్ష నిరసనలతో గందరగోళం చెలరేగిన బాబు స్పీచ్ మొదలైన తర్వాత అది సీఎం వర్సెస్ జగన్ గా మారింది. ఇద్దరి మాటల యుద్ధం కాసేపటి తర్వాత సద్దుమడిగింది. వేల ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగు జాతికి ఇప్పుడు కొత్త రాజధానిగా